శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనము ప్రధానంగా చూసినట్టయితే, సూర్యుడు 12వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. 12 తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 23వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. 23 నుండి కుంభరాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కూడాను కుంభరాశిలో ఉంటున్నాడు. బుధుడు 3వ తారీఖు వరకు మకర రాశిలో ఉన్నాడు. 3 నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 5వ తారీఖు వరకు మకరంలో, 5 నుండి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి ఈ 8 గ్రహాల యొక్క స్థితి ఉంది. ఈ సంచారం మూలకంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాము. కన్యా రాశి వారికి 2026వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క స్థితి, మాసవారీ ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాల యొక్క స్థితి, ఈ రెండింటినీ కూడాను మనం సమన్వయంతో చూసినట్టయితే గోచార ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి. ఈ మాసంలో కన్యా రాశి వారికి బుధుని స్థానం ముఖ్యంగా కొన్ని పనుల లోపల నిర్ణయాత్మకమవుతుంది. స్పష్టత, చాతుర్యము, మీ లోపల ఉన్నటువంటి నైపుణ్యము, ఇవన్నీ కూడాను పెరిగేటువంటి అవకాశాలు ఈ మాసంలో కనబడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకు ముఖ్యంగా వర్క్ ప్లేస్లో మీరు మంచి పేరును సంపాదిస్తారు. యాజమాన్యంతో కానివ్వండి, హైయప్స్తో కానివ్వండి, కోలీగ్స్తో కానివ్వండి, మీరు ప్రశంసలను పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కొత్త బాధ్యతలను చేపడతారు. కొత్త పనులు మీ నైపుణ్యాన్ని గమనించి కొత్త పనులను మీకు అప్పజెప్పేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక వ్యాపారస్తులు కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు కొంత జాగ్రత్తతో ఉన్నట్టయితే మీరు లాభాలను పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. పెట్టుబడులను కొంత జాగ్రత్తగా చేయండి. మంచి రాబడిని పొందుతారు. ఈ మాసం లోపల విదేశీ అవకాశాలు చాలా మెరుగుపడుతున్నాయి. విదేశాలకి ప్రయాణం చేయాలి అనేటువంటి వాళ్లకు ఈ మాసం బాగా అనుకూలిస్తుంది. ఇక పొదుపు మీరు బాగానే చేస్తూ ఉంటారు. పొదుపుపై మనస్సు నిలుపుతారు. పొదుపు చేయాలి అనేటువంటి విషయంలో అన్ని కోణాలలో ఆలోచిస్తారు. అయినప్పటికీ కొన్ని ఖర్చులు మట్టుకు మీకు తప్పకుండా ముందుకు వస్తూ ఉంటాయి. వాటిని నియంత్రించుకున్నట్టయితే మీరు ఆర్థికంగా ఒక మంచి స్థితికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కుటుంబం లోపల మీరు సౌఖ్యమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. సుఖమయంగా ఉంటుంది. బరువు బాధ్యతలు కొన్ని ఉన్నప్పటికీ వాటిని సమయం లోపల మీరు సార్ట్అవుట్ చేసుకొని సంతృప్తిని పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు వీళ్ళందరితో కూడాను సత్సంబంధాలు ఉంటాయి. పూర్వం ఉన్నటువంటి ఆ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటికంటే ఈ మాసంలో మీకు బాగా పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక భార్యాభర్తల మధ్యన అన్యోన్యత, ప్రేమభావం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అందరూ కూడాను మిమ్మల్ని పాజిటివ్గా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఈ మాసంలో కనబడుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇకపోతే మానసిక స్థితి కొరకు మీరు వ్యాయామము, ధ్యానము, తర్వాత జపము ఇలాంటివి మీరు చేసుకున్నట్టయితే ఇంకా మీకు ఏకాగ్రత పెరుగుతుంది. ఇక విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేటువంటి విషయం లోపల ఈ మాసం మీకు బాగా కలిసి వస్తుంది. భూమి కానివ్వండి, ప్లాట్లు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, వాహనం కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి, కొన్ని అవకాశాలు ఈ మాసంలో ఉన్నాయి. ఇక విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచుకున్నట్టయితే
అద్భుతాలను ఈ మాసంలో మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాంపిటేటివ్ స్పిరిట్స్తో మీరు ముందుకు వెళతారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, లేదా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. సాహిత్యము, సంగీతము, కళలు, తర్వాత బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్లకు బాగా ఈ మాసము అనుకూలిస్తుంది. అవకాశాలు వస్తాయి, వాటిని మీరు సద్వినియోగపరచుకోవడం చాలా అవసరము. కోర్టు వ్యవహారాలలో మీకు అనుకూలత కనబడుతుంది. ముఖ్యంగా పూర్వం ఏవైతే మీరు కేసులు ఫేస్ చేశారో వాటి మూలకంగా విముక్తులవుతారు. అన్ని విధాలుగా ఈ మాసం మీకు బాగా కలిసి వస్తుంది. ధార్మిక సేవపై మీరు మనస్సు నిలుపుతారు. ఏదో ఒకటి సమాజానికి చేయాలి అనేటువంటి ఒక తపన మీ లోపల బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. దాన ధర్మాలపై ఆసక్తిని పెంచుకుంటారు. సహజంగా కూడాను ఈ మాసంలో పెరుగుతుంది. పిల్లల యొక్క అభివృద్ధిపై మనస్సు నిలుపుతారు. ప్రయాణాలు మీకు బాగా కలిసి వస్తాయి ఈ మాసంలో. ఆస్తి విషయం లోపల పెద్దల యొక్క సహాయ సహకారాలు, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు. మొత్తానికి ఆస్తుల తగాదాలు సార్ట్అవుట్ అయ్యేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. మానసికంగా చాలా ధైర్యంగా ఉంటారు. ఉంటూ చాలా పనులను మీరు నెరవేర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ మాసాంతంలో మీకు బాగా కలిసి వస్తుంది. ప్రోగ్రెసివ్ నెలగా ఈ నెల మీకు ఉంటుంది. మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టినట్టయితే తప్పకుండా మీరు ఈ మాసం లోపల అన్ని రంగాలలో విజయాన్ని పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఏం చేయాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న మీకు. ఆ గ్రహాలను అనుగ్రహం చేసుకోవడానికై భగవంతుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రధానంగా చూసినట్టయితే సూర్యుడు 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక సూర్యభగవానుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు సూర్యుని యొక్క ఆరాధన చేయండి. సూర్యుడి యొక్క అనుగ్రహం కొరకై ప్రతినిత్యం కూడాను సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించడము, లేదా సూర్య నమస్కారాలు చేయడము, అర్ఘ్య ప్రదానం చేయడము, ఇలాంటివి చేసినట్టయితే ఆ సూర్యనారాయణుడి యొక్క అనుకూలత మీకు లభిస్తుంది. ఇక కుజుడు ముఖ్యమైనటువంటి గ్రహము. కుజుడి మూలకంగా మన లోపల ఒక యాక్టివిటీస్ అనేటువంటివి చాలా పెరుగుతూ ఉంటాయి. అంటే తొందరగా మనము రియాక్ట్ కావడము, అశ్రద్ధతో ఉండడము, స్తబ్దంగా ఉండడము, అనవసరమైనటువంటి గొడవల్లోకి ఇన్వాల్వ్ కావడము, ఇవన్నీ కూడాను కుజుడికి సంబంధించినటువంటి కారకత్వాలు. కనుక గోచార రీత్యా కుజుడు 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో కుజునికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించడము, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని, భుజంగ ప్రయాత స్తోత్రాన్ని పఠించడము, ఇవి చేసినట్టయితే ఆ అంగారకుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మీ లోపల ఒక ఉత్తేజము కలుగుతుంది. అంటే స్పాంటేనియస్గా మీరు రియాక్ట్ అయ్యి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటువంటి స్వభావాన్ని మీకు ఆ గురు భగవానుడు ఇస్తాడు. ఇక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, విష్ణువును ఆరాధించండి, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇక ముఖ్యమైనటువంటి గ్రహము గురువు. ఈ గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. 2, 5, 7, 9, 11 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు.
ఇక మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కనుక దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. దత్తాత్రేయ స్వామిని కొలవండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఇక శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు శుక్రుడు మనకు అన్ని రకాలుగా సౌఖ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, కంఫర్ట్స్ను ఇచ్చేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారిని వేడుకోండి. మహాలక్ష్మి అమ్మవారిని వేడుకున్నట్టయితే మీకు తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించండి. ఇక శనీశ్వరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు శని విషయమై మూలమంత్రాన్ని పఠించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. శనికి సంబంధించినటువంటి ధాన్యాన్ని దానంగా ఇవ్వండి. అదేవిధంగా రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు, కేతు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు మూలమంత్రాన్ని జపిస్తూ అమ్మవారి దేవాలయానికి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే రాహువు యొక్క ప్రతికూలత తగ్గుతుంది, అనుగ్రహము మీకు పెరుగుతుంది. అదేవిధంగా కేతువు కొరకై గణాధిపతిని సేవించండి. తప్పకుండా మీకు ఆటంకాలు లేకుండా ప్రారంభించినటువంటి పనులను పూర్తి చేస్తాడు ఆ విఘ్ననాయకుడు. కాబట్టి గణాధిపతిని ప్రతినిత్యం కూడాను కేతు ప్రతికూలంగా ఉన్నటువంటి వాళ్ళు జపించడము, దర్శించడము చాలా మంచిది. ఇవి చేయండి. చేసినట్టయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. శుభం.